మీలాగే మౌలి కూడా సార్ ఒక చిన్న పొజిషన్ నుంచి వచ్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సూపర్ హ్యాపీ సార్. కూడా అసలు ఎంతమందికి ఇన్స్పిరేషన్ సార్ అసలు. వచ్చి అంత చిన్న సినిమాని అంత గట్టిగా భుజాల మీద వేసి మనోడు చేసిన ప్రమోషన్స్, మనోడి మీద కూడా అందరికి మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనోడు చేసే రీల్స్ అందరూ ఫ్యాన్సే. అందరూ మనోడు మౌలి ఏమైనా రీల్ పెడితే ఏంటి ఈ మధ్యన పెట్టట్లేదని కూడా ఉంటాయి. అవునవును. ఆ రీల్ పెడుతుంటే ఎగ్జైట్ అయ్యి చూస్తూ ఉంటాం. మౌలిది పాపులర్ ఒక రీల్ ఉంది కదా, పాట ఏదో ఒక రాగం పాట అన్నీ సార్ నేను అన్నీ ఫాలో అవుతుంటా. మనోడు అసలు ఎప్పుడెప్పుడు పెడతాడని చూస్తూ ఉండేవాడిని. తర్వాత సినిమా కూడా కరెక్ట్ రిలీజ్ అప్పుడు కూడా శివాని ఇక్కడ రావచ్చు కదా, ఇటు వచ్చి చూడొచ్చు కదా అంటే అప్పుడు అక్కడే ఉన్నాను మందాడి దాంట్లో. వచ్చిన తర్వాత నేను మా వైఫ్ థియేటర్కి వెళ్ళి చూసి ఫుల్ ఎంజాయ్ చేసి, అంటే అట్లాంటివి పడితే మనకు కూడా బూస్ట్ వస్తుంది సార్. చిన్న సినిమాలు బాగా ఆడాలి. అది గట్టిగా ఆడింది కదా, చాలా గట్టిగా ఆడింది. సో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎంతమందిలో బూస్ట్ ఇస్తున్నందుకు. దానికి కూడా వంశీ నందిపాటి గారు. అవునవును సార్, ఆయన చేసిన ప్రమోషన్ అది ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్ళాం. అంటే చిన్న సినిమా ఆడితే ఇన్ని డబ్బులు వస్తాయి అన్నది అర్థమైంది. అవును సార్, మనకు కూడా ఎక్కడో చాలా ఎనర్జీ వచ్చింది సార్ అప్పుడు. మనకి ఎక్కడో మంచి ఒక పాజిటివ్ థింకింగ్. సూపర్ హ్యాపీ. నాకు మౌలి కూడా తెలుసు ముందు నుంచే, మౌలి శివాని ఇద్దరు ఫ్రెండ్సే. సో ఇంకా హ్యాపీ. సింజిత్ కూడా ఎప్పటి నుంచో తెలుసు, షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచే, మ్యూజిక్ డైరెక్టర్. మనోడికి కూడా సూపర్ బ్రేక్. ఆ సినిమాకి వేసిన ట్వీట్లు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అందరూ వేస్తారు. అసలు ఓపెన్ చేస్తే అదే కదా ఆ రోజుల్లో. మీకు ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు, ఒక సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది, ఇలాంటి జానర్లు నాకు పడుంటే బాగుండేది అనిపించిందా? ఏమో సార్, నేను అలా కంపేర్ చేసుకో, ఇది మనకి వస్తే బాగుండేది అని చూడండి సార్. సినిమా చూసి ఎంజాయ్ చేస్తాను, అప్పుడు ఆడియన్స్ లాగా చూసి ఎంజాయ్ చేస్తాను అంతే.